భాగంగా 300వ రోజు విశిష్టమైన రోజు ఒకటి అయితే మన భగవద్గీత పారాయణంలో మన రోజు ఇస్కాన్ టెంపుల్స్ వరకు పెట్టేది మనం వాళ్ళు చూసి మనకు గౌరవ డాక్టరేట్ ప్రకటించింది ఉషా టీచర్ గారు. దాని విలువ ఎంత నాకు ఎట్లా అంటే సనాతన ధర్మం మీద ఒక 100 వ్యాసాలు రాసిన శృంగేరి పీఠానికి వైదిక యూనివర్సిటీ వారు కూడా నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. చాలా అరుదుగా వస్తుంది అది. అయితే అరుదైన సబ్జెక్ట్ ఇది ఉన్న వాళ్ళకే వస్తుంది. రంగి కమలా గారికి వచ్చింది, తర్వాత వీరికి వచ్చింది. వాళ్ళు సహస్ర పనుని విశ్వనాథ సత్యనారాయణ రాసిన సహస్ర పనులు తెలుగులో అనువాదించేది 1000 పడగలు. అదంతా చదివిన నేను. అయితే మనకు కూడా భగవంతుడు కొంచెం జ్ఞానం ఇచ్చింది కనుక నేను మీ సత్సంగంలో కలిసిన కనుక ఏంటి అంటే మేము మీకు ఉషాని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే కొత్త సీన్ అన్న అధ్యక్షుడు విశ్వ హిందూ పరిషత్ నేను సనాతన మీ ఇద్దరం కలిసి సన్మానం చేయాలని గోదావరి దగ్గర 18వ అధ్యాయం పూర్తయినాక మీ దగ్గర వచ్చినాం. చాలా తీస్తే మీరు ఏం చెప్పిందా అంటే ఉషా టీచర్ అయితే నాకు చేసినట్టే, ఏది ఉన్నా ఉషా టీచర్ అని మీరు చెప్పారు. అందులో భాగంగా అక్కడనే సన్మానం చేసినప్పుడు మేము అనుకున్నాం భగవద్గీతలో అమ్మ ఆద్యులైనప్పటికీ కూడా ఉషా టీచరు మనకు ఇప్పుడు మార్గదర్శకత్వంలో కార్యక్రమం నడిపించాలని అనుకున్నాం. కొత్త సీన్ అన్న విశ్వ హిందూ పరిస్థితి మా సత్యాన్ని 89 నుంచి నాకు 89 అంటే 36 ఏళ్ళ దోస్తాను. ఇప్పుడు ఇట్లా మన శిశు మందిర్లో ఇద్దరం కలిసి 20 ఏళ్ళు పనిచేసినాం సేవారంగంలో. కన్యకా పరమేశ్వర ఫౌండర్ గుడి నిర్మాణం అప్పుడు మైక్లో మాట్లాడింది నేను ఫోటోలు వీడియోలు తీసిన. అయితే ఇవి అందుకే వీళ్ళందరినీ కలిసిన కిషోర్ వీళ్ళందరినీ మళ్ళీ మనం ముందు కూడా మీ మార్గదర్శకత్వంలో వారి ఆధ్వర్యం తీసుకుపోతాం. ఇంకొకటి కూడా విశిష్టత ఏముందంటే మాకు 3 ఉపాధ్యక్ష పదవులు ఉంటే ఇద్దరినే ఫిలప్ చేసినాం. ఇప్పుడు 3వ ఉపాధ్యక్ష పడికి లావణ్య టీచర్ను నింపుతాను అన్న రాసి పైకి పంపిస్తాను. ఎందుకంటే వైబ్రెంట్ షీఈ్ ఆల్సో వైబ్రెంట్ పర్సన్. ఇగో వీళ్ళు ఇప్పుడు వీళ్ళంతా ట్రస్ట్ మెంబర్లు మనకు. ఇప్పుడు లావణ్య టీచర్ అయితే